అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు లెమన్ జ్యూస్ చేస్తున్నానండి. లెమన్ అంటే నిమ్మకాయలు ఇంట్లో ఉన్నాయి, మాకు పాలు పోసేవాళ్ళు ఇచ్చారు. కాయలు కూడా చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయండి, చెట్టు నుంచి కోసినవిను. 2 కాయలతో చేద్దామని ఈరోజు. బాబు నేనే కదా, సమ్మర్లో మంచిదండి, హెల్త్కి చలవ చేస్తుంది. లెమన్ జ్యూస్ 2 కాయలు కట్ చేసుకుని ఇలా రసం పిండుకుంటున్నానండి. రసం కూడా బాగానే ఉంది. నిమ్మకాయలు లెమన్ జ్యూస్కి రసం ఒక గ్లాసుకి 2 స్పూన్లు రసం అయితే సరిపోతుందండి. ముందు ఇట్లా పిండుకున్నాను. 2 కాయలు కూడా బాగానే వచ్చింది జ్యూసు. దీనిలో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కలపాలండి. తర్వాత చక్కెర, అది స్వీట్లెస్ వాళ్ళు అయితే సాల్ట్ తోటి తాగేసేయచ్చండి. లేదంటే గ్లాస్కి వచ్చేసరికి 3 స్పూన్లు చక్కెర అయితే సరిపోతుంది. 2 గ్లాసులకి 6 స్పూన్లు వేసాను. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని కలుపుకోవాలండి. కొంచెం తక్కువే కలుపుకుని తర్వాత పోసుకోవచ్చండి కూలింగ్ వాటరు. ఐస్ క్యూబ్స్ వేసాను గ్లాసులో వేసి ఇప్పుడు కలపటానికి కలిపిన వాటర్ పోస్తున్నాను. లెమన్ జ్యూస్ సమ్మర్లో లిక్విడ్ ఇదైతేనే బాగుంటుందండి. లెమన్ జ్యూస్ చేస్తున్నాను. ఇంకా మరిన్ని జ్యూస్లు తయారీ చూపిస్తానండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కూడా కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయో. లెమన్ జ్యూస్ ఐస్ క్యూబ్స్ అయితేనే చల్లగా ఉంటాయండి. మనం ఇంట్లో చేసుకున్నది బయట అయితే కొంచెం పౌడర్లు కలుపుతారు. అయిపోయిందండి లెమన్ జ్యూస్. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కూడా అవకాశం ఇవ్వండి. కామెంట్స్ చేయండి మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నదో. అయిపోయిందండి లెమన్ జ్యూస్ తయారీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.